వెజిటేబుల్ దమ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకున్న ఉర్లగడ్డలు, క్యారెట్, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, స్టార్ అనాస, జాపత్రి, పప్పు, కొంచెము మసాలా, చికెన్ మసాలా, పుదీనా, పెరుగు, కారం పొడి, ధనియాల పొడి, నిమ్మ పులుసు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, బిర్యానీ మసాలా, కొద్దిగా ఆయిల్, మసాలాలు పట్టేటట్టు బాగా కలబెట్టాలి. చికెన్కి పట్టిస్తామే అట్లా కూరగాయలకు పట్టించాలంతా. కొద్దిగా పసుపు, బిర్యానీ ఆకు వేసి బాగా మసాలాలన్నీ కూరగాయలకు పెట్టేలాగా కలబెట్టాలి. బాగా వేస్తే బిర్యానీ బాగుంటుంది. ఎర్రగడ్డలు ముందుగా వేయించుకోవాలి. వేయించిన ఎర్రగడ్డలు వేస్తే బిర్యానీ బాగా టేస్టీగా వస్తుంది. గ్లాసు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. 2-3 సార్లు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యము బాగా కడిగి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. అడుగంటుకోకుండా ఆయిల్, కూరగాయలు బాగంతా స్టవ్ మీద మెత్తబడేలాగా వేయించాల. కొంచెం ఉడికనివ్వాలి కూరగాయలు. అన్నానికి ఎసురు కాగేటప్పుడు లవంగాలు, చెక్క, ఉప్పు, కొంచెం ఆయిల్, అన్నం పొడి పొడిగా అయ్యాక ఆయిల్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎసురు బాగా మరగనివ్వాలి. ఒకసారి 3 అయినా అవేనా సండే ఇద్దు కాలుతుందా రా. ఆన్సర్ ఇది.